ఆంధ్రప్రదేశ్లో పిల్లల చదువు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకుంటే అర్హత ఉన్నా కూడా పథకం పొందలేం. తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవ్వదు. అన్ని వివరాలు పక్కగా ఉండటం అత్యంత కీలకం. ఎందుకంటే మనం చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ముఖ్యంగా పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాకు ఆధారు అనుసంధానం తప్పనిసరి అయితే చేశారనమాట. ఇది లేకుంటే ఆ డబ్బులు అయితే రావని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఆధార్ అనుసంధానం కాని విద్యార్థులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి వెంటనే ఇమ్మీడియట్గా ఆల్రెడీ స్కూళ్ళకు సంబంధించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ స్కూళ్ళకు సంబంధించి ఎవరికైతే ఆధార్ అనుసంధానం కాలేదో వారికి వెంటనే ఆధార్ అనుసంధానం చేసుకోవాలని చెప్పేసి అటు విద్యార్థులకు సంబంధించి తల్లులకు తెలియచేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అటువంటి ఇంకా ఉన్నట్లయితే వెంటనే రాసి పంపించాలని కూడా చెప్తున్నారు. 2 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పడంతో హెచ్ఎంలు ఆ పనిలో పడ్డారు. దీనిపై డిఈఓ మిగిలిన వారందరూ కూడా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేపట్టి ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకి డబ్బులు ఏదైతే ప్రజెంట్ తల్లికి వందనంకి సంబంధించి ఉన్నాయో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారనమాట. సో ఈ విషయం మనకు తాజా సమాచారం ఇది పథకానికి సంబంధించి, అందుకే వీడియో చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.